మా సేవ చెయ్యి సేవ చెయ్యి బిడ్డ బావులు కనుక మత్త మీద కూర్చోవద్దు బిడ్డ అట్లా బుద్ధిగాను చెప్పుకుంటా తల్లి మత్త ఉండదమ్మ రారా బిడ్డ బుద్ధి అని చెప్పుకుంటా బిడ్డ దగ్గరికి వచ్చి బిడ్డ ఏ పండుగనా ఏ పబ్బానా నువ్వు రాకున్నా మంచిది బిడ్డ నీ అన్న మాటలు విన్నవా నీ అన్న కనుక మాకు అన్నం పెట్టేది మాకు సున్నం పెట్టలేదు బిడ్డ అయ్యనా బిడ్డ రావే నా బిడ్డ అన్నడు రాకుండా కానీ నా బిడ్డ చిన్నడు నా బిడ్డ ఒక్క రోజు వచ్చి నా బిడ్డ ఒక్క రోజు వచ్చి దానము చేసుకోవే నా బిడ్డ నువ్వు రాకుంటే కాదే నా బిడ్డ అన్న బాబా గారి వాడు నా బిడ్డ కొద్ది వచ్చింది గోడతలు ఏమన్నట్టు మమ్మల్ని కుక్క సాగు చెప్తాడు బిడ్డ కావు ఒక్క నాటికి మాత్రం అయితే నువ్వు వచ్చి మా చేత నీ చేత ధర్మంగా చేసుకోవాలి బిడ్డ నంపకుండా అవ్వయ్య రాదులు బిడ్డ ఏ పండుగైనా బాగా తొలక రాకుండా ఎన్న రాకుండా కానీ మేము కాలం వేసిన రోజు బిడ్డ ఒక్కరోజు వచ్చి అమరావతిలో వారేసిపో అన్నారు అవ్వ మీరే చచ్చిపోతే నాకు ఎట్లా దొరుకుతారు అవ్వ నువ్వు చచ్చినాక నా కట్టం ఎవరు చూడాలి నా బాధలు ఎవరు చూడాలి ఇలా సావన్న మాట అమ్మా నీ నోటికి ఎట్లా వచ్చిందా అవ్వ నీ కొడుకుని గంజి పోయిన రోజు నీ కొడుకుని నడుచుకోని రోజు ఈ బిడ్డవులేని మనిషి పోకుల్ని అవ్వా నాకు వచ్చేట పుల్లతోటి మాత్రం వేస్తే నేను కర్రెడ్డ కష్టం కట్టుకొని నా ఇంటికి మిమ్మల్ని దూరకపోయి అమ్మా ఇక పుట్టల పురుగోలే ఇంటికాడని అవ్వా కాదుకుంటని అవ్వా నువ్వు దత్తిపోతే అవదత్తే అవ దొరుకుతుందా ఏదత్తయ్య దొరుకుతాడా కొనుక్కుంటే భూములు కొనుక్కుంటే జాని ఎలకుంటే రాజు ఎత్తుక తింటే ఒళ్ళు చేసుకుంటే బాలే చెడిపోయింది ప్రేమ దొరుకుతుంది అవ్వయ్య రాజులు దొరుకుతారా తోడబుట్టిన తోడు దొరుకుతుందా కాళ్ళ మీద పడ్డ తల్లిదండ్రులు లేవనెత్తి అవ్వయ్య రాజుల దుఃఖాన్ని వదలితిని ఆ బిడ్డ ఇంద్రావతి బిడ్డ నీ ఉంటాను బిడ్డ పోయిన కూడా పైన కన్నా వెనక మరి అలడా ఇంద్రశీల మానదు నా బిడ్డ నుంచి నీ చేతులు వెళ్తాను కొట్టావు తిట్టావు సాదుకున్నావు నువ్వే చంపుకున్నావు నువ్వే అన్నది కన్న వాళ్ళు నా బిడ్డ 3 రోజులతో మంచిగా ఆదుకో నువ్వు కొడితే చూడ తిరుగు నా బిడ్డ నువ్వు కొడితే తింటే బాగా అంటే చెరువుంటే కన్న కడుపు గండి పోతుంది అయ్యా బిడ్డగా మేము ఉంటామని డాక్టర్ చెప్పకుండా వాళ్ళు ఏడుతు కొడతారేదా బిడ్డవాడి బిడ్డ మీద అవ్వవాడి ఓ వాళ్ళ కట్టం నీకేం ఏర్పడతాన్ని దేవుడు తప్పసూపు చూసిండు ఒక్క కాన్ని అడిపెట్టి పుట్టి అడి పుట్టుక పుట్టి వాళ్ళ కట్టం మరి మా అవ్వయ్య నిలిచిపెట్టి నేను వస్తానని నాకు దుఃఖం వచ్చింది నా బిడ్డ పోతానని నా అవ్వయ్య ఏడ్చింది మరి నీకేం పుట్టిందయ్యా నువ్వు పెడతాగా గోడ సాటు పోయి ఎక్కెక్కి పడేస్తాను నీకేమరక 20 ఏళ్ళు దాదిన వాళ్ళే గంట ఏడితే 20 ఏళ్ళు దాదాలి నేను ఎంత ఏడవాలి రమ్మని ఎత్తుకొని భార్యనే పెడతారట
పట్టుకుంటా అత్తానా మంగళవారం పట్టుకో అత్తానా ఏ మంగళవారం పడక రాజా ముందుగా వాళ్ళిద్దరు బయటకు వచ్చింది మంగళవారం ఎడవకుని వాళ్ళు కుడి తిప్పి కుడుకుని వాళ్ళు ఎడవ తిప్పానమ్మా అర్థంగా నేనే అందరూ నా పెళ్లికి వచ్చారు నువ్వెందుకు రాలే రాత పాడని పెళ్లికి వస్తాను 10 రోజు సంబరపడ్డా ఇక పెళ్లి పోతా బొక్క కూర తింటా పెళ్లి పోతా బొక్క కూర తింటా అనుకున్నా పెళ్లి అదా దేవుడు పాడవాడు అదే ఓ నీ పెళ్లికి వస్తానా అని అయ్యా రైక దొడుకున్నా సీర పెట్టేస్తున్నా ఇద్దరు పడుకు వస్తున్నాం ఉడకడుక ఇక సీర కట్టుకున్నా రైక దొడుకున్నా ఇక బస్ స్టాండ్ 5 కిలో పూలు తెచ్చుకున్నా వాడితే అందరు నన్ను చూడాలి అందరు నన్ను చూడాలని ఊరు పెట్టుకొని కడపవతలు పెట్టే కంటే కాదు కంటే నా మొగుడికి సచ్చినాడే కావాలే ఆయనకి ఇద్దరు కొట్టుకుంటాడు మరిగడికి కట్టారు మరిగడి కానీ వాడి బాధ్యత యాభ చెట్టు ఎక్కి యాపకులు సిరా యాపకు లేదని అన్న దాని చెట్టు ఎక్కి సందం తీసుకొచ్చి ఆకిట్లేసి ఆకిట వండేసి యాపకుల వండేసి వండే కానీ అర్థం వరకు ఇద్దరు ఎత్తుకోవడం లేచింది నమ్ముడు అతను మీరు అతను తినిస్తారు రాలే కరెక్ట్ మాట ఇంటికి కొత్త దొరసాలి దొరసానికి కొత్త ఇల్లు మరి దొరసానికి ఎక్కడ ఏమన్నా తెలియగా ఎన్నో దాన్ని అనిపెట్టింది కూడా చూస్తా ఏంటిదని నీ భర్త ఇంద్రసేన మహారాజ్ ఇంద్ర వస్తుంది నాకే రేపు మాట్లాడితే అయ్యో అదే రంగితం ఇదేనా ఏందవో నీ భర్త నాకే చిల్లరలో పడకుండా వలిగేసినట్టు చిన్నప్పుడు అవదచ్చిపోతే అయ్యచ్చిపోతే అవలేని కొడుకు ఐలేని కొడుకు ఆమెవుతాడని యాళ్ళకి అన్నం పెట్టా తానం పోచిన అన్నం పెట్టి పక్కన వండి వేసుకొని ఓహో కొడుకు లెక్క నువ్వు దాదుకొని నీ పక్కన వేసుకో మరి గట్ట అంటావా నీమో నాకైనా పంచేది మళ్ళీ రావు చిలికల మేడ అంటే చదువుకోలే చిలికల మేడ దొడ్డి ముందుగా చూపెడతా నాకు వాళ్ళు వచ్చే వాళ్ళు అప్పుడు 7 వెళ్తాడో పోతాడు ఇదా తాగుద్దా ఎంలాడో మనం కిరాయటం పోతాం నా ఇంట కిరాయి కుదర వాళ్ళంటారు అయ్యే మీకు ఉన్నదా ఇది ఉంటామంటే ఎందుకంటే ఎమర్జెన్సీకి ఏదో దగ్గర ఉంచుకోవాలి రావు తల్లి రావి అట్లా కిషన్ అక్కడ మూలకున్నది పెద్ద బల్ల ఈ బల్ల మీద ఎవరు అంటారు నేనే పని మనకైతే కోసి ఇదంతా హాల్ తిరిగండి దశల మహారాజు ఇక పెళ్ళైంది కాబట్టి సలమనాట ఇంద్రశేలమార 15 రోజుల పొద్దు కడతాను ఒకనాడు ఇంద్రశేలమార అనుకున్నాను సరే నేను పెళ్లి చేసుకొని 15 రోజులు అవుతాను కానీ నాకు పెళ్లి సంబరమే కానీ పెళ్ళం సంబరం లేదు ఒక్కనాడలో నా భార్యను మందలేకపోతే ఇంటికి వెళ్ళి నా భార్యను మందలిచ్చిన కావాలనుకున్నాడు అభయాన కత్తిని బంది పెట్టుకుని ఇంద్రశేలమారాజు ధన ధన భవనాల వేటికి చూడవమ్మా రామ రామ
ఇంద్రావతి ఇంద్రమ్మ ఉంటావా ఎరా రావన్నా వస్తానా ఇంద్రావతి రమణ చందనాల ఇంద్రావతి అంటానవా ఇప్పుడు మన పెళ్ళి అయిన రోజులు అయితే ఆగరాజు లంచపరిక పట్టకుండా నాగరాజు ఎక్కడికి వస్తారు వెళ్ళిపోయాయి నాకు దోయక నేను ఏదో అనుకుంటాను ఆగరాజు అయిన రోజులు అయితే 15 రోజుల పొద్దు అవుతాను కదా అవుతుంది కాబట్టి ఏమైతారో మంచిగా ఇవాళ మంచిగా ఇక ఏమైతారో మంచిగా మనము మంచిగా ఇంద్రావతి నారి వయ్యారి సుందారి సుకుమారి ఇంద్రావతి కూలినాడు కాపురం ఎప్పుడు వందిందో బ్రహ్మకు ప్రాంతికి ఇంద్రావతి ఇక్కడ నిలబడుతుందా ఈమె సంగతి ఇక్కడ ఉండదు నేపాల నగరమున బల్లని రాదనుకున్నాడు ఇక మా తండ్రి రాజ్యం వెళ్తాడా తండ్రి వెళ్ళిన రాజ్యం వెళ్ళాలి అని బల్లాని మారదు తండ్రి కాదని బల్లాని మారదు రాజ్యం వెళ్తాడు రాజ్యం వెళ్తా అంటే బల్లాని రాదనుకున్నాడు మా నాయన నన్ను ఏమన్నాడు నువ్వు కుక్కవురా నీతో నాకేమైద్దిరా నువ్వు కరిగే కుక్కవురా మొరిసే కుక్క కర్వది కరిసే కుక్క మొరగదు నువ్వు కుక్కవురా అన్నాడు మా నాయన ఈ కుక్క సంగతి ఏందో
మా అయ్య చూస్తిగా అనుకున్నాడు బల్లాని వారా ఒక్కొక్కరు ఎట్లా ముసోడు కాదు ముయ్యాడు కాదు భాగ్యే అంటాడు భాగ్యే అత్తానా అంటే సిద్ధరాజము అంటే తేజానుడుక వదిలే నువ్వు వచ్చిన రాక రాక నువ్వు వచ్చినావంటే నిన్ను కావలించుకున్నాడు కడపల పల్ల నా పల్ల వెళ్ళిపోతున్నావు ఇంత బల్ల అంటే కడుపులా మూడవ కథ రోగం గుంజిగా నీకు అర్థం అంటే ఇష్టం కొడతాడు పెట్టి మూడో గుడ్లు కొడితే మూడో రోజు గుడ్లు వేస్తాం అట్లేదా గుడ్ల వేని మంచిగా గుడ్డు సిగులు ఆడదు రాక రాక నువ్వు ఎత్త వల్ల సీరియల్ నా కొడుకోను నువ్వు అడుకోనుకో నాకో మీరు నీది నీకు నాది నాకు నాది నాకుడకొడుకు ఆయన కొట్టడానికి నా మీరు నాకు లేవాలి రాలి కొట్టనా బావా నీది నీకు నాది నాకు భర్త వేడికి వచ్చింది బాల భాగ్యవతి చేయనమ్మా భాగ్యమ్మా ఏంది ఎలాగని ఎలా ఏమైంది ఉంటాను ఆకలి అవుతాను ఒక్క మాట ఏ మాట నీ మాట పడవాడు ఎప్పుడు మాటేనే ఇప్పుడు ఏ కుక్క మాటికి అనిపిస్తాను భాగ్యమ్మా ఏందండి ఏందో కాదే ఒక్క మనిషి రావాలంటే కొట్టకుండా తిట్టకుండా చంపాలంటే ఎక్కడ ఓనయ్యా నువ్వు చచ్చిపోతావా అయ్యా ఓనయ్యా నన్ను మంది మగం చూడు అంటావా మాట నీ నోటికి అట్లా కాదే ఒక్క మనిషిని కొట్టకుండా చంపాలంటే ఎట్లా అన్నం బంధు పెడితే కొట్టకుండా తిట్టకుండా వాళ్ళ ప్రాణం పోతుంది అన్నం బంద్ చేసేది ఉంటే మనిషి 41 రోజు వరకు జీవితాన్ని నడవకపోతే 41 రోజు బతారు జీవితాన్ని నడవకపోతే 41 రోజు దాకా బతుకుతారు తర్వాత సత్తర్ అంతే కదా కానీ ఒక్క మాట ఆనాడు నేను ₹1 2 రూపాయలు 7 కోట్ల రూపాయలు 7 మళ్ళా బంగారు రూపాయలు ఇచ్చిపోయిందంటే మా నాయన నువ్వు కుక్కవురా కర్రీ కుక్కవురా నీతో నాకేమైద్దిరా అన్నాడు మా నాయన సంగతి నేను చూడాలంటే అవ్వయ్యాకు అన్న వల్ల నువ్వు బంధు పెట్టరాదే నన్ను కన్నా అవ్వయ్యాకు అన్న బంధు అయినా
కానీ మీద మన్నవయ్యా ఓ బల్లారి రాజా అత్తమావు అన్నం పెట్టి పేరు తెచ్చుకుంటా కోడలు అనిపించుకుంటా నన్ను కన్న అవ్వయ్యకు అన్నం బంధాన్ని నేను చెప్పిన పిల్ల నన్ను కన్న అవ్వయ్య రాళ్ళకి అన్నం బంధు పెట్టమన్న కానీ నీ అవ్వయ్య రాళ్ళకేమన్నా అన్నం బంధు పెట్టమన్నారా సారి వెనుక సారి తొమ్మిది కూడా కొద్ది నల్లవాడా కొత్తల గంగి మాపల కూడా వయ్యలా పిల్ల ఓ బాబాకి అత్తమామకు అన్నం పెట్టి పేరు తెచ్చుకుంటా కోడలు అనిపించుకుంటా ఏదో మొగడు నీతల కట్టడానికి వస్తాడు ఆడు తగ్గుడు మొగడు ఎంత అధికారి కింద ఎర్రది మళ్ళీ అంతా నిలవచ్చునాట అబ్బాయి అన్నం బంధు అంటానా లేదు అంటారా బంధు అంటానా లేదు అంటారా బంధు అంటానా లేదు బొక్క కాదు రంగముండ బొక్కరు బొక్కరు అనే నీకు బొక్కలు తెలుస్తలేవా వడ్లు నింపుతావు మంది అందరు చేతులతో నింపితే నువ్వు దీంతోనే నింపుతావు అట్లు నన్ను ఎక్కడే దాడిపోతున్నావా బాబు నాకేది ఇచ్చావా బాబు నీ తల్లి ముడగలినావా గతం తాడేది ఏదో మొగడు ఏదో అన్నం బంద చెప్తానా అన్నం బంద అంటానా ఏదో మోగని ఎందుకు వస్తారు ఏదో ఉరుకుతున్నావు అదే పోసి పెడతాను నాయనకి పోసి పెట్టి ఊసిపోతే పెట్టుకుంటాను అవి అది పోసి పెట్టుకుంటుందంటే నాయనకి పెడుతుంది కదా నేను అనుకుంటా అంటే మొగని వీరికే నువ్వు కోసి పెట్టాను ఆయన కోచి ఊసిపోతే పెట్టుకుంటానా నాది కాదు నేను కోచి పెట్టాడు అన్న కళ్ళు తెరిస్తే భయపడాలి మనిషి కానీ ఒక్క మాట బాకీ నా అమ్మాయి రాళ్ళ కన్నా బంద్ చేయి అయ్యా నువ్వు కన్న కొడుకులే నీ అవ్వకు నీ అయ్య కన్న బంద అంటాం కొనుకొచ్చే కూడా ఎంత అన్నయ్య మట్టలు మీద పడితే బట్టలు వేయాలి ముండా అంటే నాలెక్క ఉండదు చెప్తా నువ్వు 41 రోజు వరకు అన్నం మంది పెట్టి నీ అవన్నీ ఏం తప్పాను నేను తలుచుకున్నాక 41 రోజు బతల 21 రోజు వారాకైనా వల్ల ప్రాణం నేను ఇస్తాను 21 రోజుల వరకు నా కళ్ళ వాళ్ళ ప్రాణం తీసి కట్టేటప్పుడు 10 మందిలో మాత్రమే అందజేస్తాము వాళ్ళ సాగు కవర్ నా చెవులు ఎత్తావా 10 మంది ఉన్నప్పుడు హలో చెప్పు హలో హలో థ్యాంక్ యూ హలో బామ్మర్ది నేను బామ్మర్ది అవుతాను